ఖబర్దార్ అజయ్ అంటూ యూత్ కాంగ్రెస్ నాయకులు బోడేపూడి రాజా సవాల్. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బోడేపూడి రాజా మాట్లాడుతూ మాజీ మంత్రి పుట్టినరోజు పేరిట పార్టీ ప్రోగ్రాం చేసుకున్నారు. పోయిన 10 సంవత్సరాల నుండి ఏం చేశారు? కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మీకు భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఇప్పటికైనా మంచి కోసం వాడండి. మీరు చేసిన అరాచకం ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మీరు పోలీసులని వాడుకున్నట్లు ఎవరూ వాడుకోలేదు. పోలీసులకి విలువలు లేకుండా చేశారు. ఖమ్మంలోని 10 కాన్స్టిట్యుయెన్సీలలో మీరు ఎక్కడ నిలబడ్డా మీపై పోటీకి తుమ్మల దాకా ఎందుకు నేను చాలు అంటూ గతంలో మేము పెట్టిన ఫ్లెక్సీలు తీయించారు. మరి మీరు పెట్టారు కదా, మేమేమైనా అన్నామా? రఘునాథపాలెం మండలంలో నాపై కేసులు పెట్టారు. మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టినట్లు మిమ్మల్ని తుమ్మల ఏమన్నా ఇబ్బంది పెట్టారా? రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో పోటీ చేసి అబాసుపాలు కావడం తప్ప మీరు చేసేదేమీ లేదు. ఖబర్దార్ అంటూ అజయ్ తుమ్మల గురించి మాట్లాడితే సహించేది లేదు. పెద్ద అయిన దాకా అవసరం లేదు. మీకు నేను చాలు, దమ్ముంటే నా మీద గెలువు అంటూ మీడియా ముఖంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, నాగేశ్వరరావులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా యువజన కాంగ్రెస్ తరఫున చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నగా మొన్న మాజీ మంత్రి గారు ఆయన ఒక బర్త్డే సెలబ్రేషన్స్ అని పెట్టి దాన్ని ఒక పెద్ద ఎత్తున పొలిటికల్ కార్యక్రమంగా చేసుకున్నారు. తన 60వ జన్మదిన శుభాకాంక్షలు ఒకసారి మా కాంగ్రెస్ తరఫున కూడా లేట్ బర్త్డే శుభాకాంక్షలు అన్న అజయ్ అన్న. అట్లనే మీరు ఎన్నో ప్రలోభాలు పలుకుతున్నారే. ఈరోజు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చింది కదా. ఈ ఖమ్మం జిల్లా ప్రజలు మీకు అధికారం ఇస్తే మీరు ఏం పొడిచారు ఆ 10 సంవత్సరాలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు గతంలో మీ మాదిరిగా మేము చేసి ఉంటే ఈరోజు ఇదే కాంగ్రెస్ పరిపాలనలో మీరందరూ రోడ్డు ఎక్కే వాళ్ళ, మొన్న అదే బర్త్డే సెలబ్రేషన్ హంగామా చేసుకునే వాళ్ళ. మేము గనక మీ ఇలా చేసుంటే మీరు ఈరోజు రోడ్డెక్కి కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు తిరిగే వాళ్ళ. మా ప్రభుత్వం, మా ఇందిరమ్మ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు హయాంలో మా తుమ్మల గారు మాకు నేర్పింది ఒకటే, స్వేచ్ఛ. ప్రజల్ని, కార్యకర్తల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఈరోజు మీరు యథేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో బతకడం మీకు ఇష్టం లేదు కాకపోవచ్చు బహుశా, కానీ ఈ ప్రభుత్వంలో ప్రజలు చాలా సుభిక్షంగా, చాలా హ్యాపీగా ఉంటా ఉన్నారు. కానీ మీకు ఇది నచ్చక మీ కళ్ళు పుట్టి ఈరోజు ఇంకా ప్రజల్ని ఇంకా ఏదో రెచ్చగొట్టి ఏదో చేయాలని చాలా ఆశ ఉన్నట్టుంది మీకు అవన్నీ జరగవు. మీరు ఇంకా ఆశపడతా ఉన్నారు. మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు మళ్ళీ మీకు ఇచ్చారంటున్నారు. భగవంతుడు మీకు మళ్ళీ ఇచ్చింది ఆరోగ్యం, మీ ప్రజలకి ఇంకా మంచి చేయాలని తప్ప మళ్ళీ మీరు తుమ్మల గారు ఎందుకు? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఖమ్మం జిల్లా 10 కాన్స్టిట్యున్సీల్లో నేను సిద్ధంగా ఉన్నా మీ మీద పోటీ చేయడానికి. నేను పోటీ చేస్తా, మీకు తుమ్మల గారు అవసరం లేదు. నేను చాలు మీకు. మీరు ఎక్కడ ఎక్కడైనా సరే, ఏ కాన్స్టిట్యున్సీ అయినా సరే నేను నుంచోడానికి సిద్ధంగా ఉన్నా మీ మీద. ముందు మమ్మల్ని దాటి మీరు వెళ్ళండి. అంత పెద్ద ఆయనతో మీకెందుకు? మీకు ప్రజలు అధికారం ఇస్తే 2 సార్లు మీరు ఏం చేశారు? మీరు గత ప్రభుత్వంలో ప్రజలు చూడలేదా? ఈరోజు అరాచకమైన పాలన. మీరు ఎవరిని వదిలిపెట్టారు? అప్పట్లో ఒక పోలీసు వాళ్ళని వదిలిపెట్టారా? ఒక వైశ్య సంఘాన్ని వదిలిపెట్టారా? ఒక కమ్మ సంఘాన్ని వదిలిపెట్టారా? ఎంతమందిని చిత్రవాదం చేసిన రోజులు లేవు. ఈ రోజు ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఏది కూడా మర్చిపోలేదు. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చాకచక్యులు. వారికి ప్రతిదీ గుర్తే ఉంది. మీరు చేసిన ప్రతి అరాచకం కూడా ఇంకా గుర్తుంది. మీరు ఎంతమందిని ఇబ్బంది పడలేదు. ప్రజలు మీ గురించి మాట్లాడుకోవడానికి ఆ రోజు హోటల్స్ దగ్గర కానీ ఎక్కడన్నా కానీ టీ స్టాల్ దగ్గర మాట్లాడుకోవడానికి కూడా భయపడ్డారు మీ పేరు చెప్తే. అంటే మీ అరాచక పాలన మర్చిపోయారనుకుంటున్నారా ప్రజలు? పోలీసు వాళ్ళని కూడా మీ ఇంట్లో పని వాళ్ళ కంటే ఘోరంగా వాడుకున్నారు. ఒక ఏసీపీని, సిఐని 2 టౌన్ 3 టౌన్, ఒక 2 టౌన్ సిఐ మీ వల్ల, మీ బారిన పడిన ఈ రోజు పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నారయ్యా? మీకు తెలీదా? వాళ్ళు మీ వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు. ఈ రోజు వాళ్ళ జీతాలు కూడా పోయి ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది. అదే ఈ రోజు మంచి చేసి ఉంటే మీరు ఈ రోజు మీరు ఇలా ఉండేటోళ్ళు కాదు కదా. మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు కదా. మంచి చేస్తుంటే మీరు చేయలేదు కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఈడ్చికొట్టి 50,000 పైసలకు మెజార్టీతో ఈ రోజు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు గారు గెలవడానికి కారణమైంది. ఇంకా మీరు అనుకుంటా ఉన్నారా? మీకు ఇంకా ఉంది అన్నమాట ఆశ. మీకు జీవితంలో ఎప్పుడూ కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనేమని చెప్పి మేము సవాల్ ఇస్తుతా ఉన్నాం మా యూత్ కాంగ్రెస్ నుంచి. మీకు నేను చాలు, తుమ్మల నాగేశ్వరరావు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసారి చూసుకుందాం. ఖబర్దార్, నీ మీద నేనే నుంచుంటా. ఎక్కడా చెప్పు, కాన్స్టిట్యున్సీ డిసైడ్ చేసుకో. ఎక్కడైనా సరే నేను రెడీ. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. అదే విధిగా మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు? ఎంఆర్ఓల్ని, పోలీసు వాళ్ళని, అన్ని డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్ ని కూడా మీరు వదలలేదు.
ఎవరన్నా ఈ కార్పొరేటర్లు కూడా మీ కింద ఉండే తొత్తులు ఈ రోజు ఆనాటి కార్పొరేటర్లు ఎంతో మంది ఎక్కడ ఏ ఖాళీ స్థలాలు వదిలిపెట్టారా? ఖాళీ వెంచర్లు ఎక్కడ పడితే అక్కడ ఏది ఖాళీ కనిపిస్తే అక్కడ దోచుకోవడం పనిగా మీరు చేసిన అరాచకాలు ఎవరు మర్చిపోయారనుకున్నారు? అవుట్ సైడ్ ఉండి ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ దగ్గర కూడా ఇక్కడ ఉండే వ్యక్తుల దగ్గర కూడా మీరు వాళ్ళు ఇక్కడ లేరని చెప్పి వెంచర్లు వేసి మీ అరాచక పాలన ఎంతో మంది కార్పొరేటర్లు మా యొక్క కాంగ్రెస్ హయాంలో ఉన్న కార్యకర్తలు ముస్తఫాన్ అయితే మిగిలిన నరేంద్ర అయితే గతంలో మీరు ఎంత ఇబ్బంది పెట్టారు. మా ముస్తఫా మీద లేనిపోని కేసులు పెట్టి ఆయన ఎన్నిసార్లు జైలు పంపించలేదు. అన్యాయంగా ఆయన అక్రమ కేసులు బనాయించి 2 టౌన్ సిఐ గారు చేసిన అరాచకాలు ఆయన లేనిపోని అవాస్తవాలు సృష్టించి ఆయన మీద పెట్టిన మాట వాస్తవం కదా? మిగిలిన నరేంద్రని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు. నిన్న మీరు కనుక ఫ్లెక్సీలు పెట్టారే, గతంలో మేము ఫ్లెక్సీలు పెడితే ఊకున్నారా? తీపిచ్చి మున్సిపాలిటీ వారితో తీపిచ్చి పడేసి మీరు అలాంటి రోజులు మర్చిపోయారనుకుంటున్నారా? నా మీద కూడా రఘునాథపాలెం మండలంలో గతంలో మీ హయాంలో మేము సేవ చేస్తా పోతా ఉంటే ఎన్నిసార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు పోలీసుల ద్వారా. పోలీసు వాళ్ళు మాకు చెప్పలేదు అనుకుంటున్నారా? ఎస్ఐ రఘునాథపాలెం ఎస్ఐలో హాలిడే ఉంటే కూడా ఆయన రప్పించి నేను యూత్ కాంగ్రెస్ మీటింగ్ పెడతా ఉంటే వాళ్ళు నన్ను అడ్డుకున్నారు. ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు మమ్మల్ని. ఎన్ని ఇబ్బందులు పడ్డాం మేము ఆ రోజు 10 సంవత్సరాలు. అయినా కానీ ఇవన్నిటికీ పారదోలి ఈ రోజు స్వేచ్ఛ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు అన్ని విధాలుగా అన్ని రకాల ప్రజలకు కూడా ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలా హ్యాపీగా ప్రజలు జీవిస్తా ఉంటే మీకు ఇష్టం లేదు. ఇది మళ్ళీ ఏదో చేయాలా? మొన్న ఇది మన వెలుగుమట్ల దానికి లేనిపోని అవాస్తవాలు సృష్టించి మీ హయాంలో మరి ఇవ్వచ్చుగా, ఎన్నో చేయొచ్చుగా. మీరు తలుచుకుంటే మీరు ఏమి చేయలేదు. ఆ రోజు దాని బురద చల్లి తుమ్మల గారి మీద 3 మంత్రుల మీద బురద చల్లి మీ పబ్బం గడుపుకున్న రోజులు మర్చిపోయారా? అట్లనే ఈ రోజు మళ్ళీ ఏదో సృష్టించాలా? అట్లా దీని ద్వారా మీరు రాజకీయం పబ్బం గడుపుకుంటున్నారు. కానీ మంచి చేస్తుంటే ఈ రోజు మీకు దుస్థితి వచ్చి ఉండేదా అని అడుగుతున్నా. భగవంతుడు ఈ రోజు మీకు మంచి ఆయురారోగ్యం ఐశ్వర్యాలు ఇచ్చారు. దాన్ని కాపాడుకోండి. మళ్ళీ మీరు ప్రజల్లో సేవ చేస్తే తప్పకుండా ప్రజలే మిమ్మల్ని దీవిస్తారు కదా. ప్రజలను బెదిరించాల్సిన అవసరం మీకు ఏముంది? బెదిరిస్తే ప్రజలు ఓట్లు రాలవన్నా, సేవ చేస్తేనో 4 మంచి పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. అలాంటి